హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన చింతపల్లి విలేజ్లో ఏమేమి చేపలు పడతాయో మీకు తెలియదు కదా. ఆ చేపలు చూపించడానికి అయితే ఫుల్ వీడియో అయితే చేసాం. మనం లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే చూస్తున్నారు కదా. వన్ డే ఫిషింగ్కి వెళ్ళి అయితే బోట్లు అయితే ఒడ్డుకి అయితే వస్తున్నాయి చూస్తున్నారు. వచ్చిన తర్వాత వల్ల అయితే తాళ్ళు అయితే ఇలా ఈ విధంగా కత్తావల సాయంతో అయితే పట్టుకెళ్తారు చూస్తున్నారు కదా. అంటే ఒడ్డుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బోట్లో ఉన్న చామలు లేకుండా డివైడ్ చేస్తారన్నమాట సాలల దగ్గరికి. చూస్తున్నారు కదా ఏం చేపలు పడ్డాయో చూపిస్తానండి. చేపలు అయితే నైట్ 1 గంటకి అయితే వెళ్ళారు తాడు వేటకి. ఏం చేపలు పడ్డాయో మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా మా మా తాత అయితే వచ్చాడు మాట్లాడుతున్నాడు. చూస్తున్నారు కదా చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్నాయి చిన్న చేపలు, అలాగే కింద ఏం చేపలు ఉన్నా మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఫ్రెష్ చేపలు ఇవి. ఎందుకంటే వన్ డే చేపలు కనుక చాలా బాగుంటాయి. చూస్తున్నారు కర్రీ చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటాయి. చూస్తున్నారు కదా మంచి చేపలు అయితే పడ్డాయి. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఎలాంటి చేపలు పడ్డాయి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా చూడండి ఏ విధంగా పడ్డాయో ఏ విధంగా ఉన్నాయని వీడియో లాస్ట్ వరకు చూసి తెలిస్తే. చూస్తున్నారు కదా అది ఆ శంఖంలో అయితే వేసుకుంటారు చిన్న చేపలు అయితే. పెద్ద చేపలు అయితే అలా బాక్సులలో అయితే వేసుకుంటారు. కానీ చూస్తున్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చూస్తున్నారా ఇది బొంతు అంటారు, దీన్ని కలిమి అంటారు. చూస్తున్నారు కదా ఇంతకుముందు ఇలాంటి చేపలు చూసినట్టుంటే మాకు కామెంట్ చేయండి ఓకేనా. ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు చేపలు చూడడం అయితే. చూస్తున్నారు కదా దీన్ని మట్ట అంటారు, పెద్ద మట్ట. ఏ విధంగా ఉందో చూసారు కదా. ఇంకో పెద్ద మా తాత అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు ఏం చూపిస్తున్నాడని. చూస్తున్నారు కదా దీన్ని పండుగుప్ప అంటారు, ఎర్రప్పలు అంటారు. చూస్తున్నారా ఒక్కో చేపకైతే డివైడ్ రెండు స్పేర్లు అయితే ఉంటాయి. ఎందుకంటే డివైడ్ చేసి పెడతారు. చూస్తున్నారు కదా ఇంకా ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా కూడా ఉన్నాయి. చూస్తున్నారు దీన్ని గొరక అంటారు. చూస్తున్నారు కదా మీకు ఎప్పుడైనా ఈ చేపల గురించి తెలిసినట్టుంటే కామెంట్ చేయండి. వన్ డే ఫిషింగ్లో అయితే ఇలాంటి చేపలు చాలా ఎక్కువ పడాలి, కానీ చాలా తక్కువగా పడ్డాయి. చూస్తున్నారు కదా అలాగే ఈ చేపలు ఎలా అమ్ముతారో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇలా సింకాల సాయంతో అయితే ఇలా అమ్ముతారు. చూస్తున్నారు కదా బేరగత్తలు అయితే ఇలా నాక్కుంటారు ఒగ్గండి అని చెప్పేసి. చూస్తున్నారు కదా అలా ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇలాగే కాకుండా ఇంకా పెద్ద పెద్ద చౌకర్లు కూడా వస్తారు చేపలు కొనడానికి అయితే. చూస్తున్నారు ఎలా పట్లు పడుతున్నారు. ఇలా కొనుగోలు అయితే ఇలా చేస్తారు బేరగత్తలు అయితే. చూస్తున్నారు కదా మా మత్స్యకారులు అనే వాళ్ళు చాలా కష్టంగా బతిమాలుతారు. ఎందుకంటే నైట్ టైం ఆట అంటే చాలా కష్టం కదా. ఎందుకంటే తక్కువ రేటుకి ఇవ్వాలంటే ఇవ్వలేరు, కొంచెం బాధగా ఉంటుంది కదా. దాని పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. చూస్తున్నారు కదా అవి రంగు చేపలు అని అంటారు, చాలా బాగుంటాయి చేపలు కర్రీ చేసుకుంటే. చూస్తున్నారా ఈ కాన్లలో అయితే చేపలు అయితే పెడతారు. చూస్తున్నారు కదా సామాన్లు పెట్టుకుని కాన్లు అయ్యే. అదేవిధంగా అవి ఇంకా ఇవ్వలేదు, ఇంకా మాట్లాడుతున్నారు. చూస్తున్నారు కదా ఎందుకంటే మంచి చేపలు కనుక కొంచెం పట్లు పడతారు. అదేవిధంగా ఇంకా పెద్ద చేపలు కూడా అమ్ముతారు. ఏ విధంగా అమ్ముతారని వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదా ఇదే కాకుండా ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు మన ఛానల్లో పెట్టడం అవుతుంది. మన ఛానల్ సపోర్ట్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా. చూడండి ఎలాంటి చేపలు. చూస్తున్నారు కదా మీకు ఇప్పుడే చూపించాను. ఇంకా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా చేపలు ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారా కలిమీలు, ఎప్పళ్ళు, అలాగే మట్ట, ఉడిమీన్. చూస్తున్నారు ఫైనల్గా అయితే కొనేసింది పెద్దమ్మ అయితే. చూస్తున్నారు ఎలా చూస్తుంది పెద్దమ్మ అయితే. ఎందుకంటే ఎంత రేటు కొన్నదో కూడా మేము అడిగితే చెప్తుంది కానీ వద్దులే కానీ ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఓకేనా. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా మంచి వీడియోలు ఉన్నాక మనం చూపిద్దాం. ఇవి కూడా డివైడ్ చేసి ఒక్కో చేప అయితే మీకు చూపిస్తాను చూడండి ఏ చేపలు అనేవి. దీన్ని ఎర్రప్పల అంటారు. చూస్తున్నారు కదా చిన్న చేపలు కనుక ఈ ఒక 2600 కొన్నది పెద్దమ్మ అయితే. చూస్తున్నారు కదా చూడండి ఎలాంటి చేపలు. ఎందుకంటే ఇలాంటి చేపలు బేరగట్టలు కొని అయితే ఊర్లోకి పట్టుకొని వెళ్తారు మార్కెట్లు గట్రా. చూస్తున్నారా దీన్ని సుల్లావు అంటారు, రంగు సుల్లావు అంటారు. ఎందుకంటే రాయి చేప బొంతు అంటారు దీన్ని. చూస్తున్నారు కదా ఇంకా మంచి చేపలు అయితే తీస్తున్నారు బయటకి అయితే. దీన్ని గొరపోత అంటారు. ఇలాంటి చేపల కోసం చాలామంది చాలా వేచి ఉంటారు, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కనుక. చూస్తున్నారు కదా బయటకు అయితే తీశారు ఏ విధంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా అమ్ముతున్నారు. పెద్ద సహకారులు అయితే వచ్చారు. చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మా విలేజ్లో ప్రతి బోటు కూడా చేపలు ఈ విధంగా అది పడతాయి. మీకు ఏమనిపించిందో